సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన మనం వింటున్న కథ రాజభక్తి రెండవ భాగం. రాజరాజ మార్తాండ రాజాధిరాజ ధర్మపాలిత మహారాజా విశాల దేశ మహారాజు విక్రమసేనులు గారికి జయహో జయహో అంటూ నాదాలు చేస్తూ భటులు ముందుకు రాగా వారి వెనుక మహారాజు సభలో ప్రవేశించాడు. సగౌరవంగా అందరూ లేచి నిలిచారు. మహారాజు తన స్థానంలో ఆసీనుడయ్యాడు. ముద్దాయిని ప్రవేశపెట్టండి ఆజ్ఞాపించాడు ప్రధాన న్యాయాధికారి. గొలుసులతో బంధించబడిన ముద్దాయిని భటులు తీసుకువచ్చారు. ముద్దాయిని చూసి మూర్ఛపోయినంత పని అయింది ప్రతాపునికి. తాను చూస్తున్నది వాస్తవమా కళ అనిపించింది ప్రతాపునికి. తనని తనే గిల్లుకుని చూసుకున్నాడు. వాస్తవ లోకంలోనే ఉన్నాను అనుకున్నాడు. అయినా తాను సరిగ్గా చూడలేదా అన్నట్లుగా కళ్ళు నులుముకొని మరీ చూశాడు. అనుమానం లేదు, అతడు చంద్రకాంతుడే. ముద్దాయి తల వంచుకుని వచ్చి తన స్థానంలో నిలబడ్డాడు. మరలా ప్రతాపునికి అనుమానం తలెత్తింది. తన పేరు చెప్పుకుంటూ చంద్రకాంతుని ఆకారంలో తిరుగుతున్నాడా మాయావి అని తనలో తనే అనుకున్నాడు. అచేతనంగా ఉండిపోయాడు యువరాజు. ప్రధాన న్యాయాధికారి లేచి మహారాజా ఈ మాయావి చంద్రకాంతుడు అనేసరికి, అయితే చంద్రకాంతుని రూపం పోలిన ఇతడు మాయావి కూడా చంద్రకాంతుడే మాయావా అని ఆశ్చర్యపోయాడు ప్రతాపుడు. యువరాణి ప్రమోదను మాయం చేసినట్లుగా పూర్తి ఆధారాలు సాక్ష్యాలు మీకు ఇంతకు ముందే తెలియజేసి ఉన్నాము. ఇతడు మహామంత్రి కుమారుడని గాని మరో విధంగా కాని తలంచక తగు శిక్షను విధింపవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని చెప్పి మరలా తన స్థానంలో ఆసీనుడయ్యాడు. కొద్ది క్షణాలు రాజసభలో నిశ్శబ్దం ఆవరించింది. మహారాజు ఏదో చెప్తాడా అని ప్రజలు ఆసక్తిగా చూడసాగారు. మహారాజు ఏదో చెప్పడానికి సిద్ధం కాబోయేసరికి, ఈ చంద్రకాంతుడే దోషని మీరెలా చెప్పగలుగుతున్నారు? రాజసభకు నివేదించవలసిన బాధ్యత ఉంది ప్రధాన న్యాయాధికారికి అన్నాడు తీవ్రంగా ప్రతాపుడు. యువరాజుల వారు అనవసరపు జోక్యాన్ని కలగజేసుకుంటున్నారు రాజకీయాల్లో అంత తీవ్రంగా బదులు చెప్పాడు మహామంత్రి. ఆగు అంటూ ప్రతాపుడు లేచి నిలబడి, ఇది రాజసభే కాదు ప్రజల సభ కూడా. ఈ ప్రజలందరికీ మీ పరిశోధనలు వివరించి ఆధారాలు చూపించి దోషిని శిక్షించాలి అంటూ ప్రజల వైపు నడిచి, అంతేకాదు మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ప్రజాన్యాయాన్ని ప్రజాభిష్టాన్ని మన్నిస్తున్నారని కూడా నిరూపించుకోవాలి అన్నాడు. అవును, యువరాజు చెప్పింది సబబే అంటూ ప్రజలు కేకేయసాగారు. సరే, అలాగే ప్రజాసభకు అన్ని వివరాలు సమర్పించగలం అన్నాడు ఠీవిగా ప్రధాన న్యాయాధిపతి. మంజుల వచ్చి నిలబడింది. జరిగిన విషయమంతా వివరంగా చెప్పు అని అడిగాడు ప్రతాపుడు. నిన్నటి రోజు శుభదినమని యువరాణి అభిషేకం చేయించాలని శివాలయంనకు వెళ్ళింది అంది మంజుల. ఆమెతో ఎప్పుడు నీవే వెళతావా శివాలయానికి ప్రశ్నించాడు న్యాయాధిపతి. అవును, యువరాణితో సర్వవేళలా సర్వావస్థల్లో నేనే ఉంటాను. మరి ఆ తర్వాత? దారిలోనే గుర్రం మీద వస్తూ చంద్రకాంతుడు ఎదురయ్యాడు. చంద్రకాంతుడు ఎప్పుడు ఎక్కడ ఎదురైనా మాట్లాడకుండా ఉండదు యువరాణి. ఆ రోజు కూడా అలానే మాట్లాడింది. మాతో కూడా చంద్రకాంతుడు శివాలయం వరకు వచ్చాడు. శివాలయంలో అభిషేకం చేయించి తిరిగి వస్తున్న మాతో కూడా చంద్రకాంతుడు వచ్చాడు. అలవాటు ప్రకారం యువరాణి చంద్రకాంతులు కోనేరు పక్కగా ఉన్న తోటలో కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. నేను దూరంగా పోయి దేవాలయం మండపంలో కూర్చుని యువరాణి రాక కోసం ఎదురు చూడసాగాను అంది మంజుల. అలవాటు ప్రకారం అన్నావు అంటే వారిరువురికి అంతకు ముందే పరిచయం ఉందా అని ప్రశ్నించాడు న్యాయాధికారి. పరిచయమే కాదు, ప్రేమించుకున్నారు కూడా అంది మంజుల. మరి చంద్రకాంతుడు మీతో పాటు శివాలయానికి వచ్చాడు అంటున్నావు కానీ ఆలయం లోపలికి వచ్చినట్లుగా చెప్పడం లేదే? యువరాజు ప్రశ్నించాడు మంజులను. ఆలయంలోనికి రాలేదు. తాను అప్పుడే యువరాజుతో పాటు వేటకు వెళ్ళవచ్చానని, స్నానాదులు చేయనందున ఆలయం లోపలికి రాలేనని చంద్రకాంతుడు చెప్పాడు అంది మంజుల. ఒక్కసారి యువరాజు గతుక్కుమన్నాడు. ఆ తరువాత అడిగాడు న్యాయాధిపతి. ఎంతసేపటికి యువరాణి రాకపోయేసరికి కోనేరు పక్క భవనంలోకి వెళ్ళి చూశాను. యువరాణి కనిపించలేదు.
వనము, దేవాలయ ప్రాంగణము అంతా వెతికాను. ఎక్కడా యువరాణి జాడలేదు. ఏం చేయాలో తోచక మహారాజుల వారికి ఫిర్యాదు చేశాను అని ముగించింది తన సాక్ష్యాన్ని మంజుల. ఇక రెండవ సాక్షి దోషిని బంధించిన సైన్యాధిపతి అన్నాడు న్యాయాధిపతి. ప్రతాపునికి ఈసారి మతిపోయినట్లు అనిపించింది. సైన్యాధిపతి వచ్చి ఈ విధంగా జరిగిందంతా వివరించాడు. వేటకని యువరాజుతో నేను బయలుదేరాను. వేటను ముగించి మేము తిరిగి రాజధాని చేరాం. యువరాజు సైనికులు కోటను మరలి వచ్చారు. నేను తిన్నగా నా గృహానికి వెళ్ళి తిని అప్పటికే మహారాజు నుండి వర్తమానం తీసుకొచ్చి ఒక సైనికుడు నా కోసం వేచి ఉన్నాడు. అది తెలుసుకొని వెంటనే రాజభవనం చేరాను. మంజుల చేసిన ఫిర్యాదు విన్నాను. మాతో కూడా వేటకు వచ్చిన చంద్రకాంతుడు వేట ముగియగానే మాతో తిరిగి రాక అడవిలోకి మరలిపోవడం నాకు గుర్తు వచ్చింది. అలా అతడు మరలిపోయిన కొన్ని గడియలకే యువరాణి ఇక్కడ మాయమైందని మంజుల ఫిర్యాదు వలన గ్రహించాను. చంద్రకాంతుణ్ణి అనుమానించాను. కొద్దిమంది సైనికులతో మరలా అడవిని చేరాను. మంజుల చెప్పిన దుస్తులను ధరించి అదే గుర్తులపైన గల చంద్రకాంతుని గుర్తించాను. అయితే అతని ఒళ్ళు అంతా గాయాలతో రక్తసిక్తమైన ఎవరితోనూ పెనుగులాడినట్లుగా కనిపించింది. అంత త్వరలోనే మేము మరలా అడవిలోకి అతన్ని కలుస్తామని ఊహించిన చంద్రకాంతుడు మమ్మల్ని చూడగానే తబ్బిబ్బు పడ్డాడు. ఏదో ఎలుగును ఎదిరించడం వలన వచ్చి అతని ఒంటిపై గాయాలైనట్టు ఒక కథను అల్లి చెప్పబోయాడు. అది విశ్వసించలేక అతన్ని బంధించి రాజధాని తీసుకొని వచ్చాము. ఈ ఆధారాలే చాలు చంద్రకాంతుడు దోషి అని నిరూపించడానికి. అయినా ఇప్పుడు మరొక సాక్షిగా యువరాజును కూడా విచారించవలసి ఉంటుంది అన్నాడు న్యాయాధిపతి. వెంటనే యువరాజు వచ్చి సాక్షి స్థానంలో నిలబడ్డాడు. మీతో కూడా చంద్రకాంతుడు వేటకు వచ్చాడా? ప్రశ్నించాడు న్యాయాధికారి. వేట ముగిసిన తర్వాత మీతో పాటు రాజధానికి తిరిగి రాకుండా చంద్రకాంతుడు వెనుతిరిగి అడవిలోకి పోయిన మాట వాస్తవమేనా? వాస్తవమే అని జరిగిందంతా చెప్పాడు యువరాజు. న్యాయాధికారి లేచి, మహారాజా, ఇంతవరకు ప్రజాసభ ముందు వివరాలన్నీ సాక్ష్యాలతో సహా ఉంచాం. వాటన్నిటినీ ఇంతకు పూర్వమే తమకు వివరించి ఉన్నాం. ఆ సాక్ష్యాలను చూడగా ఈ దోషి ఒక నిర్ణీత పథకం వేసుకొని యువరాణిని మాయం చేసినట్టుగా స్పష్టమగుచున్నది. ఇటువంటి దోషిని మంత్రి కుమారుడని గాక మరొక విధంగా గాని క్షమించి వదిలక కఠినంగా శిక్షించవలసి ఉంటుందని సవినయంగా మనవి చేసుకుంటున్నాం అన్నాడు. ఆ శిక్ష కూడా ప్రధాన న్యాయమూర్తులైన మీరే నిర్ణయించండి అన్నాడు మహారాజు. ప్రధాన న్యాయమూర్తి దోషి వైపు తిరిగి, నీవు చెప్పవలసిందేమైనా ఉంటే చెప్పవచ్చు అన్నాడు. సాక్ష్యాలు బలీయంగా ఉన్న మీదట అటు దోషిని కానన్నా ఎవరూ నమ్మరు. నేను ప్రతిఘటించి లాభం లేదు. కానీ అడిగారు కాబట్టి చెప్పదలుచుకున్నాను. నాకు 2 నెలలు గడువు ఇవ్వండి. యువరాణిని మాయం చేసిన దుర్మార్గుణ్ణి మీ ముందు ఉంచుతాను. అలా చేయలేకపోతే గడువు పూర్తవగానే మీరే శిక్ష అమలు జరిపిన నేను సిద్ధమే అన్నాడు ధైర్యంగా చంద్రకాంతుడు. నాది ఒక చిన్న మనవి అంటూ ముందుకు వచ్చాడు యువరాజు. ఏమిటన్నట్లుగా చూశాడు న్యాయాధికారి. ఈ చంద్రకాంతుడు అత్యంత రాజభక్తి కలవాడు. మహారాజంటే భక్తి భయము కలవాడు. యువరాజు కోసం తన ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడేంతటి వాడు. అదీగాక నా పేరుతో ఒక మాయావి అడవిలో తిరుగుతూ అందెగత్తెలను మాయం చేస్తున్నాడు. ఈ విషయాన్ని మేము సేకరించాము. అందులో నిజానిజాలు తెలుసుకోవాలనే ఆ రోజు వేట ముగిసిన తర్వాత నాతో రాకుండా అడవిలోకి మరలిపోయాడు చంద్రకాంతుడు. యువరాణి అంటే అతనికి ఆరో ప్రాణం. అటువంటి వాడికి యువరాణిని మాయం చేయవలసిన అవసరం ఏమిటి? ఇతడు ఆడిన మాట తప్పేవాడు కాదు. ఇతని సహాధ్యాయుని కాబట్టి, అతని మనస్తత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నవాణ్ణి కాబట్టి ఇంతగా చెబుతున్నాను. అతను కోరిన విధంగా గడువు ఇచ్చి చూడండి. అంతగా కాకపోతే అప్పుడే శిక్ష అమలు జరపవచ్చు. ఈలోపుగా మరికొన్ని సంగతులు బయటపడవచ్చు. అంతగా కావాలనుకుంటే అతను గడువు పూర్తయి తిరిగి వచ్చేంత వరకు నన్ను చెరసాల్లో ఉంచండి అన్నాడు ప్రతాపుడు. అది విన్న న్యాయాధికారి ఆలోచనలో మునిగిపోయాడు. 2 నెలల గడువు లోపల వెతికి యువరాణిని తీసుకురాగలనని, అలా చేయలేకపోతే మరల రాజబందీ అయి మహారాజు విధించే శిక్షకు బద్ధుడవుతానని చంద్రకాంతుడు తన తల్లిదండ్రులపై ప్రమాణం చెయ్యాలి.
ఆ నెల చంద్రకాంతుని తండ్రి రాజబందీగా ఉండాలి. ఇందుకు మీ అంగీకారాలు తెలపండి అన్నాడు న్యాయాధికారి. అందుకు తన అంగీకారాన్ని తెలిపాడు మహామంత్రి. తల్లిదండ్రుల పైన ప్రమాణం చేసి చెప్పాడు చంద్రకాంతుడు. చంద్రకాంత, నీవు దేశం పొలిమేరలు దాటిపోకూడదు. అలా పోవలసి వస్తే అందుకు కావలసిన ఆధారాలు చూపి మా అనుమతితో పోవాలి. అదీగాక ప్రతి 3 రోజులకు నగర కొత్వాల్ దగ్గర హాజరై కనిపించి పోతుండాలి. నీవు గడువు పూర్తయ్యేసరికి రాకపోతే నీ తండ్రికి మరణశిక్ష విధిస్తాము. జాగ్రత్త అన్నారు న్యాయాధిపతి. చంద్రకాంతుడు విడుదల చేయబడ్డాడు. చంద్రకాంతుడు వెనువెంటనే గుర్రంపై అడవిలోకి పోయాడు. చంద్రకాంతుని గురించే ఆలోచిస్తూ 3 రోజులు గడిపాడు ప్రతాపుడు. 3వ రోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా గుర్రం మీద రాజభవనం నుండి బయలుదేరాడు. అలా బయలుదేరిన ప్రతాపుడు అడవిని చేరాడు. అడవిలో చంద్రకాంతుని గురించి వెతుక్కుంటూ ఉన్నాడు. 2 దినాలైనా చంద్రకాంతుని జాడ తెలియలేదు. ఎక్కడి నుండో సింహం గాండ్రింపు వినవస్తోంది. ఆ గాండ్రింపులను బట్టి సింహంతో ఎవరో పోరాడుతున్నట్లుగా భావించాడు అతను. ఆ దిక్కుగా వెళ్లి చూశాడు. సింహంతో చంద్రకాంతుడు హోరాహోరీగా పోరాడుతున్నాడు. అప్పటికే సింహం చంద్రకాంతుని గాయపరిచింది. వెంటనే మొలలో బాకును తీసి ఆ సింహం వీపు మీదకి దూకాడు. సింహం వీపును గాయపరిచాడు ప్రతాపుడు. ఆ దెబ్బకు సింహం వెల్లకిలా పడింది. ఎంత మాత్రమూ ఆలస్యం చేయక బాకును సింహం ఛాతిలో దూర్చి గుండెలను చీల్చివేశాడు ప్రతాపుడు. ప్రతాపుని చూస్తూ, యువరాజా, నువ్వు నన్ను అనుమానించి ఇలా వచ్చావా? నీ చెల్లెల్నేం చేస్తున్నానని వచ్చావు అన్నాడు చంద్రకాంతుడు బాధగా. అదేం కాదు, నన్ను అపార్థం చేసుకోవద్దు మిత్రమా అంటూ ఆ పక్కనే ఉన్న తీగలు వెతికి అందులో నుండి కొన్ని ఆకులు తెచ్చి ఆకుల రసాన్ని చంద్రకాంతుని గాయాలపై వేస్తూ, అడవిలో నీకేం కష్టం వస్తుందో అని నీకు సహాయంగా నిలవాలని వచ్చాను మిత్రమా అన్నాడు ప్రతాపుడు. అలా అడవిలో ప్రతి పుట్టను పొదను ప్రతి గుహను గాలిస్తూ వస్తున్నారు ఇరువురు. వారి శ్రమకు ఇంతవరకు ఫలితం లేకపోయింది. అలా తిరుగుతూ తిరుగుతూ వారొక మైదానం చేరారు. ఆ మైదానంలో చల్లటి గాలి వీస్తుంది. ఆ గాలిని పీలుస్తూ వాళ్ళు తమ అలసటను మరచిపోసాగారు. ఆ చల్లటి గాలి నెమ్మదిగా ఉధృతం కాసాగింది. వారిరువురు అక్కడి నుండి ఏదైనా ఒక వృక్షం వద్దకు చేరాలని అనుకున్నారు. అంతలోనే అక్కడి గాలి మహా ఉధృత రూపం దాల్చి పెద్ద సుడిగాలి ఏర్పడింది. ఆ సుడిగాలిలో ఇరుక్కుపోయి గిరగిరా తిరుగుతూ గాలిలోకి తేలిపోయారు. ఆ సుడిగాలి వారిని మరొక పక్కకు దూరంగా విసిరేసింది. సుడిగాల్లో కొట్టుకుపోయిన ప్రతాపుడు వింధ్య పర్వతాల్లో చిలక సరస్సు దగ్గరికి విసిరివేయబడ్డాడు. అది పౌర్ణమి రాత్రి. చంద్రుని వెండి కిరణాలు పడి చిలక సరస్సు తలతలా మెరిసిపోతోంది. ఆ వెన్నెల కాంతిలో ఆ ప్రాంతంలోని వనమంతా దేదీప్యమానంగా వెలిగిపోతోంది. పూర్తిగా వెన్నెల కాంతిలో నిండిపోయి ఉన్న వనాన్ని, సరస్సును చూసి ఆహ్లాదంగా లేచి నిలబడ్డాడు. కింద పడ్డ ప్రతాపుడు తన ఒంటికి ఏమీ గాయాలు లేకపోవడంతో ఇదంతా ఏదో మాయగా ఉందే అనుకుంటూ ఆశ్చర్యంలో మునిగిపోయాడు. రమణీయమైన గానం వినవచ్చి ప్రతాపుని చెవులకు సోకింది. ఆ గానం వినిపించిన దిక్కుగా చూశాడు. ఆకాశంలో నుండి ఒక పుష్పక విమానం ఎగురుతూ ఆ మైదానం వైపే రాసాగింది. ఆ పుష్పక విమానంలోని ఒక స్త్రీ ఆ పాట పాడుతోంది. అబ్బా, ఎంత మధురంగా పాడుతుందామె అనుకున్నాడు ప్రతాపుడు. ఆ విమానం ఆ మైదానంలో దిగింది. అందులోని స్త్రీలకు తాను కనిపించకుండా ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడతను. ఎంత అందంగా ఉంది ఆమె! ఏ దేవకన్యో గంధర్వకన్యో అయి ఉండాలి ఆమె అనుకున్నాడు ప్రతాపుడు. ఆమె పాడుతూ నాట్యం చేయసాగింది. ఆమెను అనుసరించి మిగిలిన వారు నాట్యం చేయసాగారు. అలా వారు నాట్యం చేసి చిలక చెరువులోకి దిగి జలకాలాడటం, ఒకరినొకరు హాసమాడుకోవడం మొదలుపెట్టారు. వారితో కూడా పోయి వారి దేవలోకము గంధర్వలోకము చూసి రావాలనే కోరిక కలిగింది ప్రతాపుడికి. వెంటనే చెట్టు దిగి వచ్చి పుష్పక విమానంలో ఒక మూలగా ఒదిగి కూర్చున్నాడు.
ఆ స్త్రీలు ఒక్కొక్కరే సరస్సు నుండి గట్టు మీదకు రాసాగారు. ఆ దేవసుందరి మాత్రం ఇంకా రావడం లేదు. అమ్మా యువరాణి, మోహిని, త్వరగా రా, చంద్రుడు అస్తమించక మునిపే మనం దేవలోకం వెళ్ళాలి అంటూ చెలికత్తెలు ఆ సుందరిని పిలిచారు. ఆహా, వారు దేవతలన్నమాట. ఆమె దేవేంద్రుని కుమార్తెయా అని తలపోసాగాడు ప్రతాపుడు. మోహిని కిలకిలా నవ్వుతూ గట్టుపైకి వచ్చింది. తడిసిన వస్త్రాలు ఆమె శరీరానికి అంటుకుపోయినవి. ఆమె శరీర వంపు సొంపులను చూసి మురిసిపోతూ ఆమె అందం ముందు ఈ వెన్నెల అందం దిగదుడుపే అనుకున్నాడు ప్రతాపుడు. అందరూ పుష్పక విమానం ఎక్కారు. ఎక్కగానే తడిచి ముద్దైన వారి వస్త్రాలు పొడిగా మారిపోయినవి. పుష్పక విమానం ఎగిరి దేవలోకం వైపుగా ప్రయాణం సాగించింది. మోహినికి వివాహమైతే మనల్ని మర్చిపోతుందే అంది ఒక దేవకాంత. అవును, అప్పుడు మోహినికి తన ప్రియుడితో కలిసి విహరించడానికే ఎక్కడలేని సమయం చాలదు అంది మరో దేవకాంత. మోహినికి తగిన అందగాడు ఎక్కడున్నాడో దేవేంద్రుల వారు అతగాడి కోసం 3 లోకాలు గాలించాలి. మోహినికి పరిణయం అవ్వాలి అంతవరకు మనకు మోహినికి ఈ చిలక సరస్సుకు వచ్చే అవకాశం ఉంది కదే అంది ఇంకో దేవకన్య. వారి సంభాషణలు వింటూ ఖాళీగా కూర్చోలేక చేతిలో ఉన్న గులాబీ తీగతో ఒక దేవకాంత కాలి మీద పొడిచాడు ప్రతాపుడు. ఆ తీగ వల్ల కలిగిన బాధకు కెవ్వున అరిచి తన కాలిని చేతిలోకి తీసుకుంది ఆ దేవకాంత. ఆ కాలికి ఏమి గుచ్చుకుందా అని అందరూ ఆ మూలగా చూశారు. మూలగా ఒదిగి కూర్చున్న ప్రతాపుని చూసి, ఎవరు నీవు, మా విమానంలోకి ఎందుకు వచ్చావు అంటూ అడిగారు. ఇక లాభం లేదని పైకి లేచాడు ప్రతాపుడు. మన విమానంలో మరో చంద్రుడు ఉదయించాడా అనిపించింది మోహినికి ప్రతాపుని అందం చూడగానే. నేను విశాల దేశపు యువరాజును. నా పేరు ప్రతాపుడు. దేవలోకాన్ని చూడాలనే కుతూహలంతో మీతో వస్తున్నాను అన్నాడు. ఆహా, గుండ్రటి మొహము, కొనదేరిన ముక్కు, ముడిపడిన కంటి సొనలు, కంటి నొసలు. తదేకంగా అతన్ని చూస్తూ కూర్చుంది మోహిని. ఒక మానవుడు దేవకాంతులున్న విమానంలో చొరబడటమా, దేవలోకం రావాలనుకోవటమా, ఎంతటి అపరాధం చేశాడు అంది ఒక దేవకన్య. దేవతలను మించిన అందగాడు మానవుడా అనుకుంది మోహిని. నా జీవితం ధన్యం కావాలంటే ఈమెనే పరిణయమాడాలి అనుకున్నాడు ప్రతాపుడు. అలా మోహిని ప్రతాపులు ఒకరినొకరు చూసుకుంటూ మోహంలో పడిపోయారు. ఈ మానవుణ్ణి భూలోకానికి విసిరేద్దాం పట్టండే అంది ఒక దేవకాంత. మిగిలిన దేవకాంతలు కూడా ప్రతాపుణ్ణి పట్టి కిందికి తోసేయడానికి సిద్ధం కాబోయారు. వారి ప్రయత్నాన్ని వారించింది మోహిని. మోహిని, ఏమిటి నీ ఊహ అని అడిగింది దేవకాంత. ఆ మానవుని దేవలోకం రానియండి అంది మోహిని. దేవేంద్రుల వారికి విషయం తెలిస్తే మన గతి ఏమవుతుందో యోచించావా యువరాణి అంది మరో దేవకాంత. అదంతా నేను చూసుకోగలను, మీరు నిశ్చింతగా ఉండండి అంది మోహిని. అందరూ దేవలోకం చేరారు. దేవకాంతలు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మోహినిని అనుసరించాడు ప్రతాపుడు. వారిరువురు దేవేంద్రుల భవనం చేరారు. దారిలో వస్తూ దేవలోక వింతలు, దేవలోక అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ప్రతాపుడు. ప్రతాప, దేవేంద్రుల వారు వచ్చే సమయం ఇది. నీవు పోయి ఆ భవనంలో ఉండు అంది మోహిని. మారు మాట్లాడక ఆమె చూపిన భవనంలోనికి ప్రవేశించాడతను. దేవేంద్రుల వారు దేవసభకు చేరిన తర్వాత మరలా నీకు దేవలోకం అంతా చూపిస్తాను అంటూ ఆ భవన ద్వారాన్ని మూసేసింది మోహిని. అప్పుడే ప్రవేశించాడు దేవేంద్రుడు. దేవేంద్రుని వెనకే కొన్ని చిత్రపటాలను తీసుకుని మరో దేవకాంతుడు వచ్చాడు. అమ్మా మోహిని, చిలక సరస్సు విహారానికి వెళ్ళి వచ్చావా అన్నాడు దేవేంద్రుడు. అవునన్నట్లుగా తల్లాడించింది మోహిని. ఒక్కర్తివి వెళ్ళావా? ఎవరిని తోడు తీసుకుపోలేదు? నేను నా స్నేహితురాళ్ళు కలిసి వెళ్ళాము. దేవపురుషుని తోడు లేకుండా వెళ్ళారా? చిన్నగా నవ్వి ఊరుకున్నది మోహిని. అమ్మా, నీ జీవితానికి తోడు కోసం, నీకు సరైన జోడు కోసం 3 లోకాలు గాలించి ఆ చిత్రపటాల్లో దేవ, యక్ష, గంధర్వ రాకుమారుల చిత్రపటాలు ఎన్నో ఉన్నాయి. అందులో నుండి నీకు నచ్చిన వరుని నువ్వు ఎన్నుకోవచ్చు అన్నాడు దేవేంద్రుడు. మోహిని ఆ చిత్రాలను చూసింది. అందులో ఏ ఒక్కరూ నచ్చలేదన్నట్టు పెదవి విరిచింది.
ఇందులో ఎవరూ నీకు నచ్చరని నాకు తెలుసమ్మా. అందుకనే ఇంతకు ముందే ఒక చిత్రపటాన్ని ఆ భవనంలో భద్రపరిచాను. నీకు తప్పక అతడు నచ్చి తీరుతాడు అంటూ దేవేంద్రుడు ప్రతాపుడు ఉన్న భవనం వైపు పోసాగాడు. అది చూసిన ఆమె కంగారు పడుతూ, అందులో ఎవరి చిత్రపటం లేదు నాన్నగారు, నేను ఇప్పుడేగా ఆ భవనం అంతా చూసొచ్చాను అంది. ఆమె మాటలను లెక్క చేయక నవ్వుతూ, ఆ భవనంలో భద్రపరిచింది నేనే కదమ్మా అంటూ ఆ భవన ద్వారాన్ని తెరుస్తున్నాడు ఇంద్రుడు. భవన ద్వారాన్ని తెరుస్తుంది మోహినియే అనుకుని ద్వారానికి ఎదురుగా టీవీగా నిలబడ్డాడు ప్రతాపుడు. భవన ద్వారాన్ని తెరిచి ఎదురుగా నిలబడిన ప్రతాపుని చూసి ఆశ్చర్యపోయాడు దేవేంద్రుడు. ఎవరు నీవు? ఇంద్రలోకం ఎందుకు ప్రవేశించావు అని గద్దించి అడిగాడు ఇంద్రుడు. దేవేంద్రునకు కోపం వచ్చి ప్రతాపుని శిక్షిస్తాడేమో అని భయపడి, ఆ మానవుడు దేవలోకం చూడాలని ముచ్చట పడితే నేనే తీసుకొచ్చాను అంటూ సంజయసి చెప్పింది మోహిని. అంతటి అందగాడే తన కుమార్తె మోహినికి తగిన వరుడు అని లోలోపన తలంచిన ఒక మానవుడిని దేవలోకంలోకి తీసుకురావటమా అని అన్నాడు గంభీరంగా ఇంద్రుడు. అతడు మామూలు సామాన్య మానవుడు కాదు అంటూ ఆమె చెప్పబోయింది. అది వినిపించుకోకుండా, నీవెవరవు, మీదే దేశము అని ప్రతాపుణ్ణి ప్రశ్నించాడు. మాది విశాల దేశము, విశాల దేశ మహారాజైన విక్రమసేనుల వారి ఏకైక పుత్రుణ్ణి. నా పేరు ప్రతాపుడు అన్నాడు అతను. విశాల దేశమా? పేరు వినగానే ఆనందంతో గబగబా పోయి ప్రతాపుణ్ణి కౌగిలించుకున్నాడు దేవేంద్రుడు. నిన్ను సంతానంగా పొందడానికి మీ తండ్రి ఎన్నో యాగాలు క్రతువులు చేశాడు. వాటన్నిటికీ నేనే సారథ్యం వహించాను. ఈనాడు నిన్ను మరలా చూడటంతో ఎంతో ఆనందంగా ఉంది. నీవు మా అతిథివి. నీ ఇష్టం వచ్చినంతకాలం ఈ దేవలోకంలో ఉండొచ్చు అన్నాడు ఇంద్రుడు. ప్రతాపుడు దేవేంద్రునికి అతిథిగా ఉంటూ దేవలోకమంతా మోహినితో కలిసి తిరిగి చూస్తున్నాడు. ఆ సమయంలో వారిరువురు మరీ దగ్గర కాసాగారు. సుడిగాలిలో కొట్టుకుపోయిన చంద్రకాంతుడు మలయ పర్వత ప్రాంతంలో ఉన్న గుహ వద్దకు చేరాడు. ఆ ప్రదేశమంతా పాడుబడిన ప్రాంతంలో ఉన్న మనుష్య సంచారం ఏదో ఉన్నట్లుగా తోచింది చంద్రకాంతునికి. ఆ ప్రాంతాలను పరిశీలించాలని లేచాడు. తాను అంత సుడిగాల్లో కొట్టుకువచ్చి పడినా తనకు గాయాలేమీ తగలకపోవటంతో ఆశ్చర్యపోయాడతను. ఏవో మాటలు వినిపించగా ఆ దిక్కుగా చూశాడు. ఇద్దరు రాక్షస యువకులను చూశాడు చంద్రకాంతుడు. ఈ గుహల్లోకి మార్గం లేదు, అయినా ఈ రాక్షసులు ఇటుగా వస్తున్నారు అని తనలో తానే తర్కించుకున్నాడు. దుబ్బు జుత్తు, నల్లని శరీరం కలిగి ఉన్నారు ఆ రాక్షసులు. ఒళ్ళంతా రోమాలతో కప్పబడి ఉంది. దేహం పైన ఒక్క అంగవస్త్రం తప్ప మరేమీ లేదు. నోట్లో నుంచి కూరలు బయటికి వచ్చి ఉన్నవి. పెద్ద దిబ్బ ముక్కు, బొజ్జలు, వాటికి తోడుగా మెల్లో పుర్రెలు, ఎముకలతో కూర్చబడిన దండ బొజ్జ వరకు వేలాడుతోంది. చూడటానికి చాలా అందవికారంగా ఉన్నారు. వారు అటే వస్తున్నారు. వారికి కనిపించకుండా చెట్టు తొర్రలో కూర్చున్నాడు చంద్రకాంతుడు. ఆ రాక్షసులు చెట్టు దగ్గరకు వచ్చారు. భరించలేనంత దుర్వాసన. ముక్కు మూసుకున్నాడు. ఒక్కసారి గాలిని గట్టిగా పీల్చి, అబ్బా ఏమిట్రా ఈ కంపు, ఎవరో కొత్తవారు ఇద్దరికి వచ్చినట్లున్నారు అన్నాడు రాక్షసుడు. ఒరే, నీకెప్పుడు అనుమానం లేరా అన్నాడు రెండవ రాక్షసుడు. ఒరే, మన నాయకుడు తీసుకొని వచ్చిన రాకువారిని కాళీమాతకి ఎప్పుడు బలిస్తాడ్రా అని అడిగాడు మొదటివాడు. ఇప్పుడేరా, సూర్యుడు నడినెత్తికి రావాలిగా, బలికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు కదా అన్నాడు రెండోవాడు. అయితే ఈ 100వ బలి చూసే అదృష్టం మనకు లేదా నీరసంగా అడిగాడు మొదటివాడు. అంతే మరి అన్నాడు రెండోవాడు. నాకు కడుపు మండుకొస్తుంది. మళ్ళీ బలి సమయం దగ్గరకొస్తే కూడు కూడా దొరకదు అన్నాడు మొదటివాడు. అయితే పద, ఏదో కాస్త తిని వద్దాం అన్నాడు రెండోవాడు. వాళ్ళిద్దరూ నడిచిపోతున్నారు. ఎవరో రాకుమారి ఆపదలో చిక్కుకుంది పాపం, తప్పక రక్షించాలామెను అనుకుంటూ వాళ్లను అనుసరించాడు చంద్రకాంతుడు. గుహలోనికి ప్రవేశించిన చంద్రకాంతుడు పెద్ద కాళికా విగ్రహాన్ని చూశాడు. అప్పటికే ఆ విగ్రహం పూర్తిగా అలంకరింపబడి ఉంది. ఆ రాక్షసుల అలంకరణ వలనే కాళీమాత ఇంకా ఉగ్రరూపంలో కనిపిస్తున్నది అనుకున్నాడు చంద్రకాంతుడు. ఆ గుహ అంతా తోరణాలు కడుతున్నారు. రాక్షసులు
కొందరు రాక్షస స్త్రీలు ముగ్గులతో కాళికామాత ముందు బలిపీఠాన్ని అలంకరిస్తున్నారు. గుహ అంతా కలయ చూశాడు చంద్రకాంతుడు. ఎక్కడా రాకుమారి కనిపించలేదతనికి. నెమ్మదిగా కాళీమాత విగ్రహం వెనక్కి చేరాడతను. గుహ అలంకరణ పూర్తయింది. రాక్షసులు ఒక్కొక్కరే రకరకాల వాయిద్యాలతో అక్కడ చేరి రాక్షస నాయకుడి కోసం ఎదురు చూడసాగారు. జయ జయ నాదాలతో రాక్షస నాయకుడు భీషణకేతు ప్రవేశించాడు. భీషణకేతు సరాసరి కాళీమాత విగ్రహం ముందు వచ్చి కాళీమాతను కుంకుమతోనూ పుష్పాలతోనూ పూజించసాగాడు. కాళీమాత విగ్రహం వెనుక నుండి అంతా చూస్తున్నాడు చంద్రకాంతుడు. అందంగా కాకపోయినా రాక్షసులంత వికారంగా లేడు భీషణకేతు. భీషణకేతు కూడా చేయెత్తు మనిషే. జుట్టు దుబ్బుగా ఉన్న తైల సంస్కారం కలిగినట్టు కనిపిస్తుంది. ముక్కు నోరు తీర్చిదిద్దబడి ఉన్నాయి. ఎర్రటి వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. నుదుట మీద, దండల మీద, ఛాతి మీద విభూతి రేఖలు, దానిపైన రస సింధూర బొట్లు పెట్టబడి ఉన్నాయి. మెడలోను దండలకు రుద్రాక్షమాలను ధరించాడు. వాటికి తోడు పుర్రెలతో ఎముకలతో కూడిన మాలను ధరించాడు. చేతిలో ఉన్న దండాన్ని కాళికామాత పాదాల ముందు ఉంచాడు. భీషణకేతు వెనకగా అతని ముఖ్య అనుచరుడు రణకేతు ఒక పెద్ద ఖడ్గాన్ని ధరించి నిలబడి ఉన్నాడు. మరుగుజ్జుడనే మరుగుజ్జు మనిషి భీషణకేతుకు పూజా ద్రవ్యాలను అందిస్తున్నాడు. భీషణకేతు కాళీమాతను పూజిస్తుండగా బారులు తీరి నిలిచిన మిగిలిన రాక్షసులు తమ తమ వాయిద్యాలను వాయిస్తున్నారు. పూజ ముగించి రాకుమారిని బలిపీఠం వద్దకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు భీషణకేతు. చేతులు బంధింపబడి ఉన్న రాకుమారిని ఇద్దరు రాక్షస స్త్రీలు తీసుకురాసాగారు. ఆ రాకుమారి ప్రమోద అని గుర్తించాడు చంద్రకాంతుడు. ఆమెనెలా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు. కళ్ళు మూసుకుని భారమంతా కాళీమాత మీదనే ఉంచి కాళీమాతను స్మరిస్తూ కళ్ళు తెరిచాడు చంద్రకాంతుడు. రాకుమారి బలిపీఠం దగ్గరకు తీసుకురాబడింది. కథనిక్కడితో ఆపుతున్నానండి. తరువాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మీకు గనక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.